British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకున్నా? ఫెయిల్ అయిందని మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను. ఫ్రెండ్ సార్. ఆర్తి గారు ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్, అది ఫస్ట్ మూవీ నేను చేసిన డ్యాన్స్ మాస్టర్. విన్నాను. అదేంటి సాంగ్ అది, వెంకటేష్ ఊటీలో అదేంటి సాంగ్ అది, నువ్వు నన్ను నచ్చాలి, నువ్వు నన్ను నచ్చాలి ఒక సాంగ్ ఉంది, సమ్మర్ సాంగ్. ఉన్నమాట చెప్పలేవు అది, ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో. ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి, చూసి లడ్డలా ఉంది, ఆన్ ద రెస్పెక్ట్ ఉంది. సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను, అది అమెరికా గర్ల్, అమ్మ రాలేదండి ఇలా చేయదు ఇలా అని చేసినా, అది నాకు డ్యాన్స్ మాస్టర్ అంటే ఆ రాజశేఖర్ నాకు బాగుంటుంది, అది హిట్ అయింది. దాని సాంగ్ అండి నేనే, రాజశేఖర్ బాగుంటుంది, రాజశేఖర్ ఉంటుంది అని ఇలా చేసిన అమ్మాయి ఒక అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు, మంచివాడు వేసిన మంచి అమ్మాయి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయింది, నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయింది, అక్కడ మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి அப்படின்னு వాళ్ళ ఫాదర్ ట్రైయింగ్, బట్ ఇది సెట్ అవ్వలేదు, బాడీ అయిపోయింది. ఇక అర్థమైంది. నా రణం మూవీలో, రణం 2లో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను, అన్నీ బాగుంది. ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్, అదే జాకెట్ సెట్ అవ్వలేదు, ఉకాంది ఏడుస్తుంటుంది లోపల, రాజశేఖర్ జట్టి ఇది సెట్ అవ్వలేదు, సరే స్టిచ్ చేస్తా మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది. ఎంత చెప్పినా అది வந்து ఫుల్, ఐ మీన్ సంథింగ్ అది రాంగా థైరాయిడా నాకు తెలియదు, అంత ఫ్యాట్ అయిపోతుంది. ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను ఏదో చేయండి సార్, ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తారని చెప్పి ఈ ట్రైడ్ ఫర్ లీన్ సమ్ ఆపరేషన్ అంతే. తవర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి, ఒర్రు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇద్దామంటే కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫర్ దట్. ఫాదర్ చైర్లో కూర్చోదు, ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది. అది కారణం வந்து அதோட మంచితనం. ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా, పని చూస్తున్నామా, వెళ్ళిపోతూనే ఉన్నారా, మత్తదిలా వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది வந்து నేను చెప్తానే లేదా, చెడ్డవాడు మంచోళ్ళు కరెక్ట్, అది మొత్తం మంచి అమ్మాయి, దాని ఇన్నసెన్స్ చెప్పవచ్చు. అది గజోల, ఇన్నొరు గజోల్ ఏదో ఒక అమ్మాయి ఉంది, అది కూడా అంతే. కాజల్ இல்லை காஜல் பிரில்லியன்ட், நான் சொல்கிறது அதுக்கு முன்னாடி ஒரு அம்மாய் வந்து ஸ்டூடெண்ட் நம்பரில் ஹீரோயின், அதுவும் இன்னசென்ட்டு. గజలా కూడా ఇన్నసెంట్. ఐ మీన్ హీరోస్ வந்து ఆ సాంగ్ பண்ணிட்டு వెళ్ళిపోవాలి సార్, వాళ్ళతో లవ్ ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్. రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు? సార్ ఈరోజు కూడా రవితేజ నేను చూస్తాను, రవితేజ సార్ ఫీలింగ్ ఏముంటుందంటే సినిమా నా வந்து బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్, అది ఫెయిలియర్ అయింది. నేను ఏది ఇష్టం లేదా మూవీ, అది హిట్ అయింది కింగ్ అని చెప్తారు. సీరియస్, ఇది హిట్ అవుతుంది థింక్ చేసా, అది హిట్ అవుతుంది. నాకు నేను ఏం చేయాలి రాజశేఖర్, నాకు ఏం లేదు, రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి హీ గివ్ రెస్పెక్ట్. நான் చెప్పానే ஒரு டைரக்டருக்கு ஹீரோன்னா ఆయన, ஒரு டைரக்டருக்கு ஒரு హీరో அப்படின்னா ఏనా ఈ నెవర్ ఎంటర్డ్. కథ వినిన తర్వాత ఎంటర్ఫియర్ అవ్వరు, టైంకి వస్తారు చెప్తారు. మన సుమ్మ డైలాగ్ కన్ఫర్మ్ అవ్వదు, ఏదో ఒకటి చెప్తాం, అది కూడా చెప్తారు. ఎంత మంచి మనుషులు చూడండి. ఆ తర్వాత ఆ సారీ ఉన్న సిన్సియర్గా మనం ఏదో చెప్తాం చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తా కూడా, అది కూడా అడుగురు. ఆల్రెడీ చెప్పండి రాజశేఖర్ ఇదేంటి అని అడుగురు. దే లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు. ఆయనకి ఫ్లాప్ ఇచ్చిందా ఈ రోజు ఎన్ లైఫ్లో ఫీలింగ్స్ సార్. నా హిట్ ఇచ్చిన గోపిచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వలేదు, రవితేజకి ఫెయిలియర్ ఇచ్చిన నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆడికి హిట్ ఇవ్వాలి సార్ మళ్ళీ. నేను ఎప్పుడూ నేను ఫ్రీ ఉన్నప్పుడు అడుగును,
రవితేజ అక్కడ షూటింగ్ ఉన్న వెళ్తాను సుమ్మ కూర్చుని మాట్లాడుతుంటాను. మూవీ అడగను, మనం ఎందుకు అడగాలి సార్ సుమ్మ ఇక్కడ వచ్చాను అనమాట, జాలీగా మాట్లాడుతూ వస్తాను. అడిగినా ఏంటంటే ఏం లేదు, వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడిగినా అది వేరే, ఆయన అర్థమైంది. సో జస్ట్ మాట్లాడతా సార్ ఆ మూవీ చూసాను సార్ బాగా చేస్తారు, ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్. అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం. కొరియోగ్రాఫర్గా ఉండుంటే ఇంకా ఎక్కువ వండర్స్ సృష్టించేవాడిని, అనవసరంగా డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీకు తెలీదు, నేను డైరెక్టర్ ఎవరికి వస్తుందని డ్యాన్స్ మాస్టర్ నేను. అవునా? చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అని నాకు అంబిషన్. అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తారు డాడీ. వాళ్ళ ఎంట్రీ నాకు గ్రూప్లో పెట్టేస్తారు, పబ్లిక్ కోసం పెట్టేస్తారు, షూటింగ్ చూడ కూడా పంపారు. ఇలా 2-3 ప్లేస్లో నేను వెంకటేష్ డైరెక్టర్తో చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, కేఎస్ రవికుమార్తో చేశాను. ఆ తర్వాత ఇలా హాలిడే టైంలో నాకు ఐ మీన్ డైరెక్టర్ దగ్గరే ఉండదు, పబ్లిక్ స్టాప్ చేయడం. అర్థమైంది. భోజనం ఏంటంటే డైరెక్టర్ దగ్గర ఒకసారి సార్ హాయ్ చెప్పి వెళ్ళిపోతారు, ఎవరు పోయి నేను 11th అసిస్టెంట్ ఉంటాను. అప్పుడే చూసినప్పుడు నా వెరీ గుడ్ డాన్సర్. తర్వాత என் ఫ్రెండ్ கூப்பிட்டாரு, டே மச்சான் இந்த மாதிரி அப்போ யூனியன் உண்டு அம்மா, ஒரு 50 మెంబర్స్ డాన్సర్ పిలుస్తారు వస్తావాడా. அப்போ யூனியன் மெம்பர் లేదు, ఎవరైనా ఆడవచ్చు. அப்போ అదేనా కమల కన్నా ఏదో ஒரு படம் బాలకృష్ణ, ఇది భానుప్రియాది, అదేదో కమల ఇది భానుప్రియాది క్లాసికల్ మూవీ. అదేదో కమల అది ఫేమస్, అది స్వర్ణకమలం. అప్పుడు నన్ను ఒక 500 మెంబర్స్ డాన్స్ వెళ్ళారు. ఇదా మూమెంట్ చేసి బ్యాగ్లో నేను వచ్చి 100 రూపీస్ ఇచ్చారు. అప్పుడు నా అక్క హాస్పిటల్ ఉంది ట్రైన్లో, 100 రూపీస్ తీసుకుని వస్తున్నా, అయ్యో నేను యాక్చువల్గా చావకూడదు, ఈ 100 రూపీస్ చూపించాలి. 100 రూపీస్ లేదా 5 రూపీసే పెడతారు. యాక్చువల్గా ఏదో లారీ ఉంది, దీంతో చెత్తిపోతున్నాం అడిచి బయటలో వాకింగ్లో అలా వచ్చి అమ్మ దగ్గర లెగ్లో ఆశీర్వాదం మేడం. అప్ప థింక్ చేసాను, సరే చదువు రాలేదు, సరే డ్యాన్స్కి వెళ్ళిపోలా అంటే డ్యాన్స్కి వచ్చాను. సరే డ్యాన్స్లో నుంచి కొట్టేసిన తర్వాత డైరెక్టర్ రావాలా, అది ప్లాన్ నాకు. అదే డ్యాన్స్ రాకపోతే నా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని ఇక లారెన్స్ నేను చేసి చూస్తాను డైరెక్టర్ అన్నాడు. మీకు వర్తపడ నా టీంతో సెట్ చేసి ఆల్రెడీ ఇది ఒక టీం సెట్ చేస్తాను టాప్లో ఉన్నప్పుడే. ఈ టీమ్ ఒక టైం లారెన్స్ బాగుంది అమరాశ్వరి డైరెక్ట్ చేస్తున్నాడు, దాన్ని డిస్కషన్ డైరెక్టర్ అని చెప్పి నేను ఒక హీరోకి చెప్పడానికి 5 years అయింది. వాడు ఈజీగా చెప్పి వాడు కాన్ఫిడెంట్ లేదు, వాడు డిఫరెంట్, నా వాడు డిఫరెంట్. వాడు చెప్పేసాడు డైరెక్టర్ అయిపోయాడు. ప్రభుత్వ డైరెక్టర్ అయ్యో వాడు ఫ్లాప్ ఇచ్చినా మనకి ఇది ఏంటి ఇట్ ఇచ్చారు సూపర్, అప్పుడు ఇంకా ఆగకూడదు చెప్పిదా నా డైరెక్టర్ అయ్యి ఇది అయినా నా ఇది సాటిస్ఫైడ్ పర్సన్ ఎప్పుడు చెప్తున్నా. నా డైరెక్షన్ చేసి ఇట్ ఇస్తానది నా లైఫ్లో అది పెరిగి హ్యాపీనెస్. మీ నంబరు నా మెంటల్ చెప్తారు, స్క్రీన్ వేసి கேமரா அது எங்கள் அப்பா షూటింగ్ వెళ్తా అదే మాది ఏదో అది ఆ పేపర్తో చేసి కెమెరా చేసి మెంటల్లా అది చేస్తూనే ఉంటా. ఆ డైరెక్షన్ క్రియేటివ్ జాబ్ அது செய்யாதுன்றது தான் என்னோட ஆம்பிஷன். அது నేను ఆయింది. బట్ నంబర్ 1 డాన్స్ మాస్టర్ నంబర్ 1 అనలేదా, డైరెక్టర్ నంబర్ 1 అవ్వాలని ఒక చిన్న ఫైల్. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్న ఈ విషయంలోనే లైక్ తమిళ్లోని సక్సెస్ ఫెయిల్ ఏమి చూడరు, లైక్ హిట్ ఆ ఫ్లాప్ అనేది చూడరు కదా, మరి తమిళ్లోని డైరెక్టర్గా ఎందుకు ట్రై చేయలేదు? నేనా సార్ ఒక విషయం ఉంది, నా తమిళ్ ట్రై చేసినా నాకు కొత్తవాడు సార్. నా ఏజ్లో మళ్ళీ ఎల్కేజీ ఎలా చేస్తా సార్. కథ అక్కడ ఒక మూవీ చేసేది సార్, ఒక కామెడీ చెప్తాడు. రణం మూవీ డైరెక్షన్ చేస్తున్నా, ఇదేమది నేను రణం టైంలో టెంపుల్ గొంటు కొడుతున్నా హాస్పిటల్ ఏదేసారి తిరుపతిలో. దిగిన తర్వాత హిట్ ఓకే, ఫోన్ మళ్ళీ ఫోన్ శివాజీ ఫస్ట్ ఫోన్, వినయ్ సెకండ్ ఫోన్, అదా వినయ్ కృష్ణ. నాకు ఫోన్ చేసిన ట్రెండ్ మారేసాడు, ఎలా ఫోన్ సమా ఫోన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా. సరే థియేటర్లో చూడలా ఆవిడ బాబురావు సార్ ఏ షాట్లో తిట్టారో అదిలో క్లాస్ అర్థమైందా మీకు? ఎక్కడ ఒక సైకో అయిపోతాడు, ఎక్కడ ఒకరు క్యారెక్టర్ మారిపోతున్నా. మనం గొడవ చేసిన సీన్ இருக்குல்ல
అది ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, ఇది వద్దు నాకు చెప్తున్నా విను, వద్దు వద్దు నేను పెట్టాలి అని పెట్టినప్పుడు సీన్ ఎంజాయ్ చేసినప్పుడు ఇలా ఉన్నవాడు ఎలా ఉంటుంది మీకు అర్థమైంది? మీకు అది అర్థమైంది. అది క్యారెక్టరేషన్ ఎంగా మారుతుందంటే కన్ను కట్టరు ఫైట్ ఆయన ఒప్పుకోలేదు, గోపిచంద్ ఒప్పుకోలేదు. నేను 10 days ఫైట్ ఎంత డబ్బు ఉందో నేను ఇస్తా అని చెప్పి, ఎందుకని నేను డబ్బు ఉన్నవాడు డాన్స్ మాస్టర్, ఇదే కొత్త వాళ్ళ రేంజ్ ఏంటి, నేను అది మట్టు బాగానే ఇస్తా అని చెప్పి ఫైట్ చేస్తాను. ఆ ఫైట్ చేసిన వాళ్ళు నవ్వుతున్నారు వీళ్ళు వెట్టగారం అందరూ, ఎవరైనా కత్తి చేస్తారు. నమ్మమాట సార్, నా మాస్టర్ ఫైట్ నా బ్రదర్ ఏంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు, చైనా నీ చైనా ఇక అన్న ఫైట్ మాస్టర్ வெட்டக்காரன்ட்டே சார் நம்ப மாட்டீங்க, இதுதான் சார் ஒரு மனுஷனுக்கு இதாக வருது. ఆయన ஒரு హీరో మన గోపిచంద్ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆయన ஒரு వేటగారం, ఆడ అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగు వాళ్ళ ఇదే సార్ తమిళ వాళ్ళే ఇంతే సార్, ఆడిక్కడ ఈడిక్కడ ఆడు ఒకడు మన బాబురావు సార్ రాయితో కొట్టుకుంటారు, అది క్యారెక్టర్ రక్తం వచ్చినట్టు కొట్టుకుంటారు. ఇలా అన్నీ జరిగినప్పుడు నేను చేస్తాను వాళ్ళ డూ ఆర్ డై. కత్తి ఫైట్ సార్ రణంలా, అవును బిజీ మేనన్ ఇస్ ద వెరీ స్టార్ ఇన్. ఆయన ఏంటి వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేయలేదు, బాగా చేయి తర్వాత చూడలా వీళ్ళు నమ్మే ఉన్నాం అంత కాన్ఫిడెంట్. తర్వాత డ్రెస్ బాత్రూంలో డ్రెస్ లేకుండా ఉంటాడు బిజీ మేనన్. ఓకే డే హీరో చెప్తాడు ఎవడానాలో బాత్రూంలో అలోనా ఉంటారని వేస్తాడు, అది ఒప్పుకోలేదు. మ్యాటర్ చేస్తున్నప్పుడు ఐ మీన్ విలన్ మ్యాటర్ చేసినప్పుడు ఫినిష్ అయిందా కూర్చుంటాడు, ఏంటా 5 minutesలో ఫినిష్ చేసావు, ఇలా ఒక విలన్ అని ఒక సీన్, ఇది ఒప్పుకోలేదు బాబురావు సార్, ఆవిడ తెలియకుండా తీసాం, అది కూడా ఒక బ్రిలియంట్ సీనే, ఏదో ఒక ఫోన్ చేసి సారా పంపించి తీసాం. తర్వాత ఎడిటింగ్లో నాకు ఎడిటర్ ரொம்ப సపోర్ట్, దేవుడెல்லாம் ఎడిటర్ அந்த அது என்னப்பா அந்த கௌதரராம దేవుడు మనిషి, ఆయన వెళ్ళిపోయినదా எனக்கு ఫెయిలియర్ కారణం ఆయన ఫుల్ సపోర్ట్. ఆయన వెళ్ళి మాట్లాడతారు, నీ థియేటర్లో ఫస్ట్ డే పర్లేదని తీ, లేదు వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు వదిలే కొత్త డే. థియేటర్లో గోల అండి அந்த సీనుకి, బాత్రూమ్ సీన్ గోల, ఆ సీన్ గోల, அந்த కన్ను కట్ట సీన్ ఎంజాయ్ చేసినామన్నా ఇలా చూసినవాడు ఎలా ఉంటాను, ఎవరురా బాబు నమ్మలే. అప్పుడు భయం ఉంటుంది కదా, వాళ్ళు అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మనం ఎక్కడ మీకు ఉంటుంది. అవును అంత పెద్ద మనిషి, అంత పెద్ద టీం, అంత పెద్ద హీరో అందరూ వెళ్ళిపోతుంది, నా ఒక్కడే ఏదైనప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఎంజాయ్ చేసిన அதுதான் సార్ క్యారెక్టర్ మారింది. అదే 100 daysలో బాబురావు సార్ చెప్పారు మనుషులు నాకు సారీ చెప్పారు, నీకు అర్థమైందా సినిమా ట్రెండ్ మారింది, அதனால ఆ విషయத்தில் மட்டும் నేను నా డిసిషన్ నాదే. ఓకే, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్తో మీరు టచ్లో ఉన్నారా? జానీ మాస్టర్ కానీ లైక్ రక్షిత్ మాస్టర్, శేఖర్ మాస్టర్, వీళ్ళందరితో టచ్లో ఉన్నారు? ఎందుకు టచ్లో ఉన్నారు? వాళ్ళు మార్నింగ్ టచ్ చేసి వెళ్ళాలి. ఏం సార్ కామెడీ చేస్తారు, టచ్లో ఉన్నారంటే లైక్ ఎందుకు సార్ వాళ్ళే నా మూమెంట్లో టచింగ్లో ఉన్నారు, నేను చేసిన మూమెంట్ మార్చి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళే ఏదో షోకి వెళ్ళినా వచ్చి ఒక మాస్టర్ వచ్చి చెప్పారు, శేఖర్ మాస్టర్ మీ మూమెంట్లో సార్ ఏబిసి. మీరు ఒక విషయం ఉంది, వెస్టర్న్ మూమెంట్ வந்து நீ ఏ మూవీలో అయినా కాపీ కొట్టலாம், ఫారిన్ మూవీలో కట్టலாம், ஏன்னா మాస్ మూమెంట్ ఫారిన్లో ఉండదు, మాస్ మూమెంట్ కొత్తదే చేయాలి, నా మాసే అలా చేయండి. వెస్టర్న్ మూమెంట్ నీ మైకేల్ జాక్సన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అలా వస్తూనే ఉంది ఆల్బమ్ సాంగ్లో, మాస్ ఇంకదానా నీ ఎక్కడ కొడతావు, హిందీలో మాస్ ఉండదు, కేరళలో మాస్ ఉండదు, తెలుగు అప్పుడు అది కొత్తది, అప్పుడు నాకు కొత్తది క్రియేట్ చేసిన మాస్ వచ్చింది, ఈరోజు పిల్లలు చేస్తారని చెప్పి ఆయనే ఒక మాస్టర్ వచ్చి లగ్లో వచ్చి ఆయన చూపిస్తారు, మేము అదిలో నుంచి తీస్తున్నాం చెప్పినాడు. నేను ఎందుకంటే టచ్ చేయాలి వాళ్ళు పిక్కిలేలా అర్థం అవ్వలేదు. యాజ్ మాస్టర్ ఇప్పుడు ఈ డీ షోలోని కొరియోగ్రాఫర్స్ లాగా మనకి ఉంటారు జడ్జెస్ లాగా, మీకు ఆ ఛాన్స్ రాలా సార్? నేను జడ్జి వద్దును వదిలేసాను సార్, నేను చెప్పలేదా మీకు వెంకటేష్ ఎప్పుడు ఎంటీ చెక్ ఇచ్చి ఎప్పుడు వచ్చి ఇండస్ట్రీ వద్దురా స్వామి நம்ம డైరెక్టర్ தான் நமக்கு వద్దురా ఇదని వదిలేసా, అలానే వదిలేసా. నేను వెళ్తా, ఒకరోజు వెళ్తాం, షో చేస్తాం, వస్తాం, ఏమంటే పిలుస్తారు, అది వెళ్ళి వస్తాం. జడ్జి ఉంది చూడండి, అది ఎలా వస్తుందంటే ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది, ఆ టైంలో డైరెక్షన్ ఉన్నప్పుడు అది డిస్టర్బ్ అయ్యాడు,
అందువల్ల ప్రొడ్యూసర్స్ ఫీల్ అవుతారు. ప్రొడ్యూసర్ ఇప్పుడు చదువుతారు, ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను షో వెళ్ళినా ఇన్ని క్రోర్స్ స్పెండ్ చేస్తున్నా నేను చూసా కూర్చో, అందువల్ల దాని మళ్ళీ ఇంట్రెస్ట్ చేయలేదు. లేదంటే మన జడ్జిల కింగ్ లేదా తీసి పడేస్తాం, ఒకటి తప్పు చేసి తీసి బయటపడరాను, మన కాంట్రవర్సీ భయంకరం లేదా. జానీ మాస్టర్ ఇష్యూ మీకు తెలుసా? తెలుసు. మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నారా? నేను లేదు సార్, ఆయన చేసిన తప్పు మనం ఏం మాట్లాడతాం. నేను ఒరే విషయం చెప్పాను. అవును సార్, ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు జాబ్ ఏంటి? యాంకర్. బ్రోకర్ పని చేస్తారా? చేయట్లేదా? నువ్వు డ్యాన్స్ మాస్టర్ లేదా? నువ్వు ఎందుకు ఇది పార్టీ? మీకు సరస్వతి మీకు లైఫ్ ఇచ్చారు, పెద్ద లైఫ్ ఇచ్చారు. నీ అనవసరమైన పార్టీస్లో ఎందుకంటే పార్టీస్లో ఏంటన్నప్పుడు యూ డోంట్ వాంట్ టు టచ్ ద డ్యాన్స్. ఏదో ఒకటి చేయాలి లైఫ్లో. అక్కడ వెళ్తున్నావా, అక్కడ వెళ్ళిపో. సార్ ఎప్పుడు ఒక విషయం నా ఆల్రెడీ చెప్తూనే ఉంటాను, కింగ్గా ఉండాలి సార్, కింగ్ మేకరా ఉండాలి, కింగ్గా ఉండకూడదు. మనం మేకరా ఉండాలి. ఈయనకి ఓటేయండి, ఈయన బెస్ట్ అని చెప్తుండాలి. మనం వెళ్ళిపోయి ఒకరితో వెళ్ళిపోదు బ్యాడ్ అండి. ఇప్పుడు రజనీ ఉన్నాడు సార్, రజనీకాంత్ అలానే ఉండాలి కదా, ఆయన డిఎంకి ఓటేయండి అంటే అందరూ వేస్తారు, కింగ్ మేకర్. ఇదే వీడు ఇదిలో ఉన్నాడు, ఏదిలా పాలిటిక్స్లో ఉన్నాడు రజనీకాంత్, ఇది ఎనిమి ఎక్కడ వస్తారా లేదా? ఎనిమి మీకు డిఎంకి ఎనిమి వస్తారు ఆయన, బట్ నీ బయట ఉన్నప్పుడు నువ్వుదన కింగ్ మేకర్, నీ యార కింగ్ నీదన మేకర్. అలా ఉండాలి తవరా. నువ్వు పొజిషన్ దేవుడు ఇచ్చారు డ్యాన్స్ మాస్టర్, అదే వదిలి అని ఎక్స్ట్రావా అక్కడ వెళ్ళి ఇదనాల ఎనిమిస్ వస్తారు. నువ్వా తీసుకున్నారు ఎనిమి, మీకు అర్థమైందా? వాళ్ళ మీద తప్పులే, ఎనిమిలే తప్పులే, మన పని మనం చేసుకున్నా మన తప్పే లేదు. అంతే నా పాయింట్ ఆఫ్ అది. మీ గురించి మీరు ఎప్పుడైనా ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ రూమర్ క్రియేట్ చేసుకుంటారు మాస్టర్? రూమ్ క్రియేట్ చేసుకోవాలి. రూమ్ కాదు మాస్టర్, రూమరా? అర్థమైంది, చెప్పండి. పల్లె క్వశ్చన్ ఎడుతున్నాడు. ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడికి వచ్చారండి ఇలా క్వశ్చన్ ఎడుతున్నాడు? ఒక రూమర్ని క్రియేట్ చేసుకోవాలి. రూమర్ అంటే ఏం చేయాలి చెప్పండి? రూమర్ మీకు ఏదో ఒక రూమర్ మాస్టర్. వైఫ్ నా డైవర్స్. ఓకే అంటే ఉందా మనసులో అది? లే రూమరే, నాకిద్దరు జాలే ఉంటా. రూమర్ పోటు నా వైఫ్తో చెప్తా. వైఫ్కి తెలుసు నా వైఫ్ లేదండి నేను లేదని తెలుసు, వైఫ్కి తెలుసు నా లేదండి ఆయన లేదని తెలుసు. ఇంకా అంతే, ఇంకా నాకు అంత డీప్. మా దగ్గర గొడవే రాదు. ఆయన డైవర్స్ అని చెప్పి వెళ్ళిపోతే చెప్తూనే ఉంటారు, మేము టీవీ చూస్తూనే ఉంటాం. వాట్ రూమర్ అంతే కదా. ఇప్పుడు అదే లేదా ట్రెండ్ అది. ఇప్పుడు మాస్టర్ మీకు కొన్ని హీరో నేమ్స్ చెప్తాను, చెప్పండి. యా, చిరంజీవి గారు ఈజ్ ద మెగా అండ్ ఆల్సో ఎలా చెప్తామంటే ఈజ్ ద బెస్ట్ డాన్సర్. ఐ మీన్ ఎలాంటి ఎగ్జాంపుల్ అండి లైఫ్లో అన్ని హీరోస్కి ఒక ఎగ్జాంపుల్. ఎలా కష్టపడి వచ్చి ఇలా స్టార్ అవ్వాలని ఒక ఎగ్జాంపుల్. ఆయన మర్చిపోవడం వల్ల ఎవరు స్టార్ అవ్వరు నా పాయింట్ ఆఫ్. ఈజ్ ద అంతేగా. బాలకృష్ణ. అయ్యో హార్ట్ఫుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మనసులో ఉన్నది అలాగే చెప్తారు. మెయిన్ ఏంటంటే కష్టపడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సాంగ్ చేసి నేను చూసి చెప్తున్నా, ఏ మూమెంట్ అయినా చేస్తారు. టైమింగ్, ఐ మీన్ ఈరోజు కూడా ఒక కొత్త హీరోలా. సో ఐ లవ్ బాలకృష్ణ, నాకు చాలా ఇష్టం. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, అది నాకు చాలా ఇష్టం. మనకు కొంచెం అలా ఉంటాం లేదా, మన ఇద్దరు అలా ఉన్నప్పుడు, అంత పెద్ద మనిషి అలా ఉన్నప్పుడు చాలా ఇష్టం నాకు. నాగార్జున గారు. నాగార్జున ఈజ్ హ్యాండ్సమ్, స్టైలిష్, మ్యాన్లీ. ఏం చెప్తాం, మన ఇండస్ట్రీలో ఏజ్ అయినా కూడా ఇంకా హ్యాండ్సమ్. మన హెల్త్ కండిషన్ ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఎప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ ఇలా ఉన్నారు కాదు, ఆయన ఒక ఐడియా చెప్తారు. అది నేను ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్తారు, అది నేను ఇప్పుడు చెప్పకూడదు, అదే నా ఫాలో చేస్తున్నా. అది నా వల్ల అవ్వలేదు. ఆయన హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. వెంకటేష్ గారు ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెరీ ఏం చెప్తామంటే డౌట్లే ఉంటారు. ఐ మీన్ ముగిట్టాతుతో చాలా టెన్షన్ ఉంటాడు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే
సాர் ஒரு கான்ஃபிடண்ட்டாக இது ஹிட் ஆகுతుంది சார் கன்ஃபார்ம் பண்ணும்போது அதுదా అంత ஒரு இதில் అంటారు. ఐ మీన్ నా తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నాండి వెంకటేష్ గారు కొత్త హీరోలా అండి. మనం ఎలా థింక్ చేస్తాం, ఇంత పెద్ద హీరో మనం వర్క్ చేస్తున్నాడు, ఆయన ఫస్ట్ మూవీలో అలా చేస్తున్నాడు, మనం ఎలా ఉంటాం. రాజశేఖర్ బాగుంది లేదా మాట చూసి ఆ విషయத்தில் వెంకటేష్ ఈజ్ వెరీ సిన్సియర్ అండ్ నాకేంటంటే లవ్లీగా మాట్లాడతారు, లవ్ పర్సన్. ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, రామ్ చరణ్ గారు గుడ్ బిహేవ్, నాని ఈజ్ అ స్టార్, న్యాచురల్ స్టార్. మహేష్ బాబు ఏం చెప్తాం, ఈజ్ అ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్. ఇది ఏం లేవా చెప్పడానికి కాదు, ఏం చేస్తాం మనకి ఆ దగ్గర ఉన్నదే హ్యాండ్సమ్, అది మన దగ్గర లేదు, మన అదే లేదని చెప్తాం. మన అన్ని హీరోస్కి నా ఇక్కడ ఉన్న హీరోస్ అందరూ చెప్తానండి, అన్ని హీరోసే ఒక్కొక్కరు వెరైటీ ఆఫ్ ఇది. నాకు ఇంకొక విషయం ఉంది, అందరం ఇప్పుడు ఒక్కొక్క స్టైల్లో ఫాలో చేయరండి. మహేష్ బాబు ஒரு விஷயத்தை ஃபாலோ చేస్తున్నాడు మ్యాన్లీ అంటే, అది ఇంకోరు హీరో ఫాలో చేస్తుంటాడు, అదే ఇంకోరు హీరో ఫాలో చేస్తుంటాడు. అదే என்னோட ఆశ ఏంటంటే ఒక్కొక్క రూట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ నరగడం ఒక மாதிரி హెవీ అయిపోయినా ఆ రూట్కి వెళ్ళిపోవాలి. ఈజ్ ఆల్సో ట్రై ఫర్ మహేష్ బాబు ఉంటారు కదా, అక్కడ దా డిస్టర్బ్. మహేష్ బాబు ఈ రూట్కి రారు, ఆ రూట్లో స్ట్రైట్గా ఉంటారు. ఆయన ఫిక్స్, ఆయన నా స్టైల్, నా డైలాగ్ కూడా ప్యాటర్న్, అది ఎప్పుడూ ఫాలో చేయరు. దాంట్లో ఈజ్ ఆన్సర్. అల్లు అర్జున్ ఆయన బెస్ట్ డాన్సర్ సార్ మహేష్ బాబు, ఆయన డాన్స్ ఆడుతూ భయపడతారు. ఈజ్ ద బెస్ట్ డాన్సర్ యాక్చువల్లీ. చిన్నప్పుడు ఆయన చేసిన ఈ మూమెంట్ అదిలా ఉంది, ఎంత బాగా చేస్తారు. అని ఆయన మేళ ఒక చిన్న కాన్ఫిడెంట్. చెప్పండి. అల్లు అర్జున్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకలా? ఎందుకంటే సార్ ట్రెండ్ మారింది సార్. ఆ కాలంలో కాన్ఫిడెంట్ స్టెప్ ఎక్కాలి. ఓకే, ఈ కాలంలో ఓవర్ కాన్ఫిడెంట్ వెరీ ఇంపార్టెంట్. స్టెప్స్ లేదు, జుప్పుని వెళ్ళిపోవాలి. అది నా అబ్బాయికి అదే చెప్తాను, యూ వాంట్ ఓవర్ కాన్ఫిడెంట్. మీకు అర్థమైందా సార్? కాన్ఫిడెంట్ అంటే ఒక మనుషులకు అది వేరే. ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది, ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. కాన్ఫిడెంట్ ఓన్లీ ఫర్ అవర్ లాంగ్వేజ్. ఇప్పుడు పాన్ ఇండియా అనిపోదు, వీ వాంట్ ఓవర్ కాన్ఫిడెంట్. నిన్న మించి ఎవరు లేదురా అన్న పోదా, వీ వాంట్ టచ్ ఆన్ ద టాప్. అంత థాట్ ఎవరికి వస్తుందో ఈజీగా టాప్ టచ్ చేస్తాం. అర్థమైందా మీకు? అది అంత ఓవర్ గార్డ్లో ఈజీ. ఎవరు సూపర్ స్టార్ ఆయన వచ్చేస్తారు, టచ్ చేస్తారు. నెక్స్ట్ ఈయన మీకు తెలుసు అది కొంచెం వరకు ఉండదు. ఆయన దగ్గర మనం ఎలా టచ్ చేస్తాం, అంత కాన్ఫిడెంట్ లేదు. ఆయన అలా లేదు, మనం చూసి ఆయనతో హ్యాండ్ ఇవ్వాలి. అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఈ ఏజ్లో. అది నా అబ్బాయికి చెప్తా, బీ ఓవర్ కాన్ఫిడెంట్. అది నాట్ రాంగ్. ట్రెండ్ కాలమేతమై మారిపోవాలి. ఆ కాలంలో కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, ఈ కాలంలో ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి. నిన్న మించి ఇంకోరు ఉంటాడు. ఓకేవా? నువ్వు నా కాన్ఫిడెంట్ అయ్యకూడదు. నువ్వు కింగ్రా మొత్తం థింక్ చేయి. యు ఆర్ ద బెస్ట్ థింక్ చేయరా, నువ్వు విల్ బీ రీచ్ నెంబర్. అది నాకు ఐ లైక్ ఇట్. అలా పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ అండి అప్ప. ఎందుకంటే నా వైఫ్ తెలుసు, నా పాలిటిక్సే చూస్తా, సినిమా టీవీలో చూడను. వెరీ వెరీ ఐ మీన్ ఎలా అంటే పక్కా ఎవరికి గురువు మర్చిపోరు, తన కాపాడిన వాళ్ళు మర్చిపోరు. ఎప్పుడూ ఒక విషయం ఉంది, తనకు ఒకటి హెల్ప్ చేసిన విషయంతో ఎవడు మర్చిపోవడం లైఫ్ లేదు. అది ఇంతలోకి ఎదిగిన కారణం మెయిన్ బ్యాక్ చూసిన వాళ్ళదా. బ్యాక్ చూడాలండి లైఫ్లో, ఎలా వచ్చానో చూడాలి. అది ఎలా వచ్చానో చూసిన వాళ్ళదా. ఈరోజు అందరినీ కొట్టేసి వెళ్ళిపోయారు. అది సాధారణ విషయం కాదు. వెన్ ఇండస్ట్రీ ఒక మెగా ఫ్యామిలీ ఎలా వచ్చారు. ఓకే, అది సపోర్టు. ఆనా ఈరోజు పాలిటిక్స్ ఒక వన్ మన్ షో, ఆ స్ట్రగుల్, ఇది ఒక విషయం ఉంది. అందరికీ నేను చెప్తున్నాను, టచ్ చేయకూడదు, టచ్ చేసినా వదలకూడదు. పవన్ కళ్యాణ్ సార్ టచ్ చేశారు, వదలలేదు. నాకు అర్థమైందా? ఇప్పుడు ఈజ్ ద స్టార్ సార్. ఇప్పుడు నాకు తెలిసి అందరూ ఏదో చెప్పారు. ఇంకా అంతే నేను చెప్పాను,
ఆడు కన్ఫామ్ కొడతాను నేను నా వైఫ్తో చెప్పాను, మీరు అడిగాను నా వైఫ్తో. ఎందుకంటే ఆయన అవమానం, అవును ఇది ఇది ఈజ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ లైఫ్. ఆయన ఆయన అది ఎప్పుడైనా మన ఇండస్ట్రీలో ఎలా స్ట్రగుల్ అయ్యి వచ్చామో, ఒక పాపులర్ ఫ్యామిలీ నుంచి స్ట్రగుల్ అయ్యి వచ్చి ఈ రేంజ్లో ఉన్నారంటే ఈజ్ ఎగ్జాంపుల్. సో అందరికీ అలాంటివి ఉండాలి. ఏంటండి అంత వాడు విన్నాను అప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్ళి, చిరంజీవి గారి కాళ్ళ వెళ్ళి అమ్మాయిలు ఏమో వచ్చి ఐస్లో వాటర్ వస్తాను లేదా, అదే చెప్తాను. వీఆర్ నార్మల్ పీపుల్ అండి. సో ఇన్ని పీపుల్ వాడికి మర్యాద ఇస్తుంది కారణం ఆడ్ హ్యాబిట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఓవర్. నా అబ్బాయి కూడా చెప్తా ఎగ్జాంపుల్ లైఫ్లో. ఆడు ఎంత పెద్ద టాప్, వాడికి తమిళ్లో చెప్తారు సార్, ఆయన ఎంత పెద్ద టాప్, ఆయన అంత కష్టపడే అవసరం లేదు. ఏనా ఆయన ఎక్కడో ఒక ఇది టచ్ చేశారు. నా పబ్లిక్ హెల్ప్ చేసిన నన్ను అవమానం చేశారు చాలామంది. బట్ ఐ వాంట్ బి ప్రూవ్ చెప్పి విన్నా ఈరోజు ఉన్నారంటే గ్రేట్. నితిన్ ప్యాకప్ నాతో చెప్పాను లేదా, మీకు చెప్పాను లేదా నితిన్. ఇస్మాయిల్ లైక్ ఈరోజు ఈ మూవీ వచ్చింది కారణం, ఈరోజు నా అబ్బాయి హీరో కారణం ఆయనే. నేను మీకు చెప్పాను, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇప్పుడు నా ఫాదర్ తిడతారండి, నేను చెప్పాను లేదా నా ఫాదర్ అని తిడతారు. அதனால ఫాదర్ ఎనిమి అతను, ఆ ఫాదర్ వల్లనే పైకి వచ్చాను లేదా. ఆయన నాకు ఆ రోజు రాలేదు, అది ఎన్నో ప్రాబ్లమో తెలియదు, దానివల్ల నేను టెన్షన్ అయ్యాను. ఆ రోజు మంచి అయింది. సో ఐ నెవర్ ఫర్గెట్ నితిన్. ఐ లవ్ యూ నితిన్. గోపీచంద్ చాలా చెప్పాలి సార్ గోపీచంద్ గురించి. ఎందుకంటే ஒரு ஃபேமிலி ஒரு ஹீரோ ஆகி ஃபெயிலியர் ஆகி తర్వాత ஒரு కృష్ణ సారోட అబ్బాయి ఉన్నా కూడా నా విలన్కి ఛాన్స్ వేసి తిరిగి ஒரு ఎగ్జాంపుల్ இருக்குது సార్. అమితాబ్ బచ్చన్ గారు ஒரு స్టేజ్లో టాప్ సార్, భయంకర క్రోర్పతి భయంకర అన్నారు సార్. తర్వాత ఫుల్ అవుట్ అయిపోయినారు సార్. ఆడు ఇల్లు అమ్మేశారు అమితాబ్ బచ్చన్, మీకు తెలుసో తెలియదు, ఇల్లు అమ్మేశారు. ఆ అమితాబ్ బచ్చన్ మళ్ళీ రావాలి ఇంటర్ కోసం ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళిపోయి యాడ్ స్టార్ట్ చేశారు. యాడ్ చేస్తున్నా, అది చేయండి, ఈ క్యారెక్టర్ ఇస్తారని వచ్చి మళ్ళీ ఇల్లు కొన్నారు సార్. అదే ఇల్లు కొన్నారు అమితాబ్ బచ్చన్. మీకు అర్థమైందా? ఈయన వెళ్ళి అడగడం ఏంటి, நல்லா தெரிஞ்சுக்கிறது. ஒரு சூப்பர் ஸ்டார் ஆஃப் தி ఇండస్ట్రీ ఆయన ఒక చిన్న సిచ్యువేషన్ ఇది వచ్చి పోనారు. అది కారణం మనం ఇప్పుడు చెప్పవసరం లేదు. అలా డౌన్ అయిన తర్వాత ఆయన వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి నాకు ఏదో ఛాన్స్ ఇవ్వండి, ఇది రియల్ సార్ జరిగినది. అక్కడదా యాడ్ స్టార్ట్ చేశాడు. యాడ్ అన్ని చేసి తీసి ఆ ఇల్లు తీసి మళ్ళీ స్టాండ్ అని నిన్న అంత ఒక విషయం ఉంది చూడండి. అది గోపిచంద్ ఆడు హీరో అయ్యి ఒక కృష్ణ సార్ బాబురావు సార్ ఫెయిల్ అన్న ఓవర్ ఆఫీస్లో పోయి విలన్ ఛాన్స్ అడిగితే విలన్ అయ్యి మళ్ళీ హీరో అన్నారండి. వాట్ ఆ మ్యాన్లా మళ్ళీ వైఫ్కి వెళ్ళా, ఐ మీన్ డాటర్స్కి వెళ్ళా, ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి మ్యారేజ్ చేసి ఈరోజు బిగ్గెస్ట్ హౌస్ లైఫ్ హ్యాపీగా. నేను అప్పుడు అపార్ట్మెంట్ చూస్తున్నా, స్టార్టింగ్లో ఒక అపార్ట్మెంట్. ఆయన అప్పుడు చెప్తే ఇది విలాస్ కొనలామా, ఇది ఇలా ఉంటాను. లేదు గోపి నీ సొంత ఇల్లే కడతావు. అలా బ్యూటిఫుల్ హౌస్, అంత పెద్ద హౌస్ కట్టి ఈరోజు వాచ్మెన్ ఆ రేంజ్లో ఉన్నారంటే అది గట్స్ లేదా, దట్స్ యాక్సెప్ట్. ప్రభాస్ ఈజ్ భయంకర మ్యాన్లీ అన్న, చిన్నపిల్లల క్యారెక్టర్. బేబీ ఎలా ఉంటాడు, మాట్లాడతాన్ని బేబీ ఎలా ఉంటాడు, ఎలా ఆయన మాటకి బాడీకి సంబంధం ఉంటుంది. ఈజ్ అ వెరీ వెరీ కైండ్లీ అండ్ ఆయన స్టార్కి ఆయన మాట్లాడేందుకు సంబంధమే ఉండదు. ఆయన ఎంత ఎదిగినానో అది క్యాచ్ చేయరు, ఆయనకి సంబంధం ఉండదు. కొంచెంమందికి ఎదిగిన తర్వాత అది వాక్ మారుతుంటుంది. నేను నా తర్వాత ఫ్యాన్స్ ఏదో చెప్తుంటారు కదా. ప్రభాస్ ఎంత రేంజ్లో ఉన్నాయని మనకే తెలియదు, ఆడికి తెలియదు, ఆయనకి తెలీదు. అన్నా ఆయన చిన్నపిల్లల్లో మాట్లాడు అలా ఉంటారు. సార్ నే ఈరోజు నీ 1000 crores హీరోపా, ఓకే దానికి ఏముంది బా జాలీ వాళ్ళ కబడ్డీ. సో మీకు అర్థమైందా? ఆ క్యారెక్టర్ మట్టు స్టార్టింగ్ నుంచి నీ ఎంత అయినాలో అది అది అంత హెడ్లో పెట్టుకోరు.
అడ్వైట్ ఉండదు. అది సూపర్. అది కారణం ఎవరు నాకు తెలీదు. ఒకవేళ కృష్ణరాజా ఉండవచ్చు, ఏదో ఎవరో ఉన్నారు కదా. అది నేను చూస్తున్నా సిరీస్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రవితేజ గారు. నా ఆల్రెడీ చెప్పండి, ఈజ్ ద గాడ్ ఆఫ్ ద డైరెక్టర్ అని చెప్పాను కదా. ఒక డైరెక్టర్కి ఒక గాడ్న ఆయన. ఎందుకంటే చాలా డైరెక్టర్స్ చాలా హీరోస్ మూవీ ముందు డిస్టర్బ్ చేస్తారు, తర్వాత డిస్టర్బ్ చేస్తుంటాడు, తర్వాత స్క్రిప్ట్ ఫుల్గా చెప్పండి నాకు డౌట్ ఉందని చెప్తాడు. చాలా ఈ మూవీ హిట్ అయిందంటే హీరో, ఫ్లాప్ అయిందంటే మొత్తం డైరెక్టర్. వీళ్ళే అన్నీ చేస్తారు. ఫ్లాప్ అయినా డైరెక్టర్ మళ్ళీ ఆయన వేరే మూవీకి వెళ్ళిపోతారు, వీడు ఇంటికి వచ్చేయాలి. అమ్మ ఫ్లాప్ మా ఇంకా ఎవరు మూవీ ఉండదు, మనం ఏదో షాప్ పెట్టి తిరగాలి అంతే. ఓరు డైరెక్టర్ ఒక ఫ్లాప్ నా ఫినిష్ అంటే లైఫ్ ఫినిష్ అంతే. ఒక కాలంలో ఒకడు డైరెక్టర్ ఉన్నాడే మంచి డైరెక్టర్ అంతే, హిస్టరీ ఉండదు ఏముండదు. మీకు అర్థమైందా? ఈ ట్రెండ్ అలా హీరో ఎన్ని ఫెయిల్ చేసినా మూవీ వస్తూనే ఉంటుంది. అది కారణం ఇదా, అదే బికాస్ ఆఫ్ హీరోస్. ఆ వేళ రవితేజ చెప్పింది చేస్తారు, టైమింగ్ వస్తారు. చెప్పారు ఈ లవ్ ద డైరెక్టర్. அதான் சொல்கிறேன், நாங்கள் டேரக்டருக்கு ஒரு காட் ஃபாதர். நான் இன்றைக்கி சொல்கிறேன்ல, నా లైఫ్లో నా ఫెయిల్ అయినది లేదు. నా అమ్మకి సాటిస్ఫై చేసా, నా ఎలా హ్యాపీ. నా ఒరే ఒక మైండ్లో ఫెయిల్ అంటే నన్ను ఇంత నమ్మిన ఒక పర్సన్ రవితేజ ఫ్లాప్ ఇచ్చాను. అది నా మైండ్లో కొంచెం. నా ఫేవరెట్ మూవీ అది. ఏది? ఖతర్నాక్. ఎంతమంది సార్ చెప్తారు రవితేజే ఫ్యాన్ మూవీ చెప్పారు. మీకు తెలుసా, ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అమ్మరాశి ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ మీనో. పోలీస్ పెద్ద కోపం వచ్చేది, ఏంటి నా డైరెక్ట్ చేసిన అన్నీ చేసిన ఆయన చెప్తున్నాను. ఆయన నా పర్ఫార్మెన్స్ అన్ని 10 సార్లు చూస్తుంటారు. అంత ఫ్లాప్ ఇచ్చింది చూడండి, అది నాకు చాలా. అలా రాసుకోండి, ఇదే ఇంటర్వ్యూ ఇస్తాను. ఈ మూవీ హిట్ చేసిన తర్వాత రవితేజ మూవీ చేస్తా, హిట్ తర్వాత రవితేజ హిట్ చేసి ఇండస్ట్రీ వెళ్తాను. అప్పుడే నన్ను నెమ్మదే పడు.